హాయ్ అండి. నమస్తే. డైలీ మన కిచెన్‌లో వచ్చేటువంటి వేస్ట్‌ని వృధాగా పడేయకుండా బాటిల్ కంపోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. రోజు మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందనమాట. మనకి కంపోస్టింగ్ కూడా త్వరగా అవుతుంది. ముందుగా మన ఇంట్లో ఇలా వేస్ట్‌గా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి చూడండి. వాటర్ బాటిల్స్ అవి ఏవైనా ఉంటే వేస్ట్‌గా పడేయకుండా ఇలాగైతే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాటిల్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఇలాగా మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా అంతా కట్ చేయకుండా కొంచెం ఇలాగ ఓపెన్, క్లోజ్ ఉండేలాగా కొంచెం అంత ఉంచేసి కట్ చేయండి. ఇట్లా అన్ని బాటిల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డైలీ కిచెన్ వేస్ట్ వస్తుంది కదా! ఏ రోజు కర్రీ వండినప్పుడు ఆ కూరగాయ తొక్కులు ఏవైనా ఉంటాయి కదా! అవన్నీ కూడా ఒక్కొక్క బాటిల్‌లోనికి ఇలాగ ఫిల్ చేసేసుకోండి. పూల కుండీలోనికి బాటిల్‌నైతే మూతేసి ఇలా ఫిట్ చేసుకొని డైలీ వచ్చే కిచెన్ వేస్ట్‌నైతే ఇలాగ బాటిల్‌లో ఫిల్ చేసుకోవచ్చండి. ఫిల్ చేసుకున్న తర్వాత పైన కొంచెం మట్టిని కవర్ చేయండి. మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట. ఇలాగ ప్రతి పాట్‌కి మనం ఏ రోజు వచ్చే కిచెన్ వేస్ట్ ఆ రోజండి ఇలాగ బాటిల్‌ని కట్ చేసుకొని మనం పాట్‌లో పెట్టుకొని కిచెన్ వేస్ట్‌ని ఫిల్ చేసుకున్న తర్వాత పైన మట్టిని కంపోస్ట్‌గా ఇలాగా కవర్ చేసామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఇది చాలా ఈజీ పద్ధతనమాట. మనకి త్వరగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. ఒక ఒక 1 మంత్ లోపే మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి. ఒక 1 మంత్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ప్రతి పాట్‌కైతే ఇలాగ ఒక బాటిల్‌నైతే పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడు 1 మంత్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఎంత బాగా కంపోస్ట్ అయితే రెడీ అయింది కదా! ఇప్పుడు ఈ కంపోస్ట్‌ని మనము మొక్క మొదట్లో కొంచెం ఒక బెత్తడంత గ్యాప్ ఇచ్చి మట్టిని తవ్వేసి కొంచెం కొంచెంగా అయినా వేసుకోవచ్చు. లేదంటే పూల కుండీ ఉంటుంది కదా! ఆ పూల కుండీలో ఈ కంపోస్ట్ ఎరువుని ఫిల్ చేసుకొని మొక్కైనా నాటుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. డైలీ వచ్చే కిచెన్ వేస్ట్‌ని మనం వృధాగా పడేయకుండా ఇలాగ బాటిల్‌లో ఫిల్ చేసుకున్నామంటే మనకి కంపోస్టింగ్ అనేది త్వరగా అవుతుంది. ఓకే అండి. చూసారు కదా! ఇది ఈజీ మెథడ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.